ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం తులసి చరిత్ర 19వ భాగం తెలుసుకున్నాం. ముందుగా గణేశుడి ప్రార్థన. శుక్లాంబరతరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో విష్ణవే నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. తులసి చరిత్ర 19వ భాగం. ఈరోజు మనం 19వ భాగం తెలుసుకున్నాం. తులసి యొక్క మహిమ గురించి తెలుసుకున్నాం. శివుడి పార్వతీదేవికి ఈ తులసి యొక్క మహిమను గురించి తెలియజేస్తున్నాడు. దీన్ని వినండి. కైలాస పర్వతం అత్యంత సుందరంగాను అందరినీ ఆకర్షించేట్టుగాను ఉంది. అక్కడ ఎల్లప్పుడూ మంచి సుగంధం 4 వైపులా వ్యాపించి ఉంటుంది. రకరకాలైన పుష్పాల కారణంగా ఆకాశం ఎల్లప్పుడూ సుగంధభరితంగా ఉంటుంది. అక్కడ ఈ జగత్తును పావనం చేసే మునులు ఎల్లప్పుడూ కూడా ఆత్మ కళ్యాణం జగత్ కళ్యాణంలో నిరంతరం నిమగ్నమై ఉంటారు. అటువంటి ప్రదేశంలో శివపార్వతులు సుఖంగా నివసిస్తూ ఉంటారు. శివుడి అనుచరులు కూడా ఆనందంగా స్వామి చరణాలను ఆశ్రయించుకొని ఉంటారు. ఒకరోజు శివునితో పార్వతీదేవి ఇలా ఉంది. ప్రాణనాథ, నేను అత్యంత రహస్యమైన ప్రశ్న ఒకటి అడగాలని అనుకుంటున్నాను. శ్రీహరి పూజ కొరకు ప్రతిరోజు నా చెలికత్తెలు అత్యంత సుగంధం గల పుష్పాలను తీసుకుని వస్తారు. కానీ మీరు స్వహస్తాలతో తులసి దళాన్ని ఎన్నుకొని మనసారా భగవంతునికి అర్పించి పూజ చేస్తారు. దయచేసి మీరు నాకు తులసి దళం ఎన్నిక మహిమను మరియు కారణాన్ని తెలపండి అని ప్రార్థించింది. పార్వతి ప్రార్థనను విని శివుడు ఇలా అన్నాడు. శ్రీమంతుని, నేను చెప్పేది శ్రద్ధగా విను. శ్రీమతి తులసి మహారాజ్ని మహిమను నా ముఖాలతో వర్ణించినా కూడా అంతం పొందట అసంభవం. అయినా నీ ప్రశ్నకు జవాబు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఏకాగ్ర చిత్తంతో విను అని చెప్పేసి తులసి వనం ఉన్న చోట రోగం, శోకం, చితాపం మొదలైన వాటి ప్రభావం ఉండదు. తులసి సుగంధం నాసికలో ప్రవేశించినప్పటికీ అమంగళ గ్రహాలన్నీ దూరంగా పారిపోతాయి. బుద్ధిమంతులారా, తులసి సుగంధం ఆ తులసి గుణాలు వినపడేటంత దూరం వరకు ఉన్న ప్రదేశమంతా పవిత్రమవుతుంది. తులసి చరణాల వద్ద ప్రాణం వదిలిపెట్టిన వ్యక్తిని ఆధ్యాత్మిక జగత్తుకు తీసుకువెళ్ళడానికి విష్ణు దూతలు వస్తారు. అటువంటి వ్యక్తులు వైకుంఠంలో శాశ్వతంగా నివసిస్తారు. దీని గురించి సకల శాస్త్రాలు వర్ణించాయి. శ్రీకృష్ణ భగవానుని చరణ కమలాలకు తులసి అర్పించిన వ్యక్తిపై కృష్ణుడు అనురక్తులవుతారు. సుందరి, విశిష్టమైన ఈ తులసి గుణాలను కొన్ని మాత్రమే నేను వర్ణించాను. అందువలన నీవు ప్రతి దినము భక్తిపూర్వకంగా తులసిని సేవించు అని చెప్పేసి ఈ విధంగా శివుడు పార్వతీదేవికి తులసీదేవి యొక్క మహిమను చెప్పాడు. అది విన్న తరువాత తులసి యొక్క చరణాలకు పార్వతీదేవి ప్రణామం చేసింది. ఆమె ప్రతిదినం సప్త సముద్రాల నుండి జలం తీసుకొని వచ్చి తులసికి అభిషేకం చేయసాగింది. శాస్త్రాల్లో వర్ణించబడిన విధానం ప్రకారం తులసి మూలం వద్ద యోగాసనంలో కూర్చుని మనసారా శ్రీహరికి పూజ చేయసాగింది. స్వహస్తాలతో తులసీదళాన్ని ఎంచుకుని 12 రోజు తులసీదళానికి సుగంధంతో కూడిన శ్వేత చందనం పూసి శ్రీహరి యొక్క శ్రీ చరణాలకు సమర్పించి భగవంతుని ప్రార్థించసాగింది. ఈ విధంగా తులసీదళంతో శ్రీహరిని పూజించిన కారణంగా భగవంతుడు చాలా సంతోషించాడు. ఒకరోజు పార్వతీదేవి భగవంతుని నామస్మరణ చేస్తున్నది. ఆ సమయంలో శ్రీహరి ఆమె సమక్షంలో ప్రత్యక్షమయ్యాడు. పార్వతీదేవి శ్రీహరిని దర్శించింది. భగవంతుడు పార్వతీదేవిని సంబోధిస్తూ ఇలా అన్నాడు. పార్వతి, నీ సేవకు నేను అత్యంత ప్రసన్నుడనైనాను. నీకు తులసీదేవి అష్టోత్తర శతనామాలను ప్రసాదిస్తాను.
అని శ్రీహరి పార్వతీదేవికి అష్టోత్తర శతనామం ప్రసాదించి అదృశ్యమయ్యాడు. పార్వతీదేవి ఆ నామాలను ఉచ్చరిస్తూ దివ్యానందాన్ని పొందింది. అలాగా శ్రీహరి స్వయంగా తులసి అష్టోత్తరాన్ని పార్వతీదేవికి ఉపదేశించాడు. దాంతో ఆ పార్వతీదేవి ఆ అష్టోత్తర నామాలతో ప్రతి నిత్యం కూడా తులసీదేవిని పూజిస్తూ ఉండేదిట. దీంతో ఈరోజు 19వ భాగం పూర్తయింది. రేపు 20వ భాగం తెలుసుకున్నాం తులసి చరిత్ర. మీకు అందరికీ కూడా మా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. కాపాక వెంకట ప్రభాకర్.